బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. గుజరాత్లో భారీ విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమాన ప్రయాణికుల జాబితాలో విజయ్ రూపానీ 12వ ప్రయాణికుడు. జెట్ క్లాస్లో రూపానీ టికెట్ బుక్ చేసుకున్నారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకి కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 110 మందికి పైగా ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం ఉన్నారు. విజయ్ రూపానీ కుమార్తె లండన్లో నివసిస్తున్నారు. ఆమెను కలిసేందుకు గురువారం ఉదయం విజయ్ రూపానీ ఈ విమానంలో లండన్కు బయలుదేరినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. బిజినెస్ క్లాస్ సీట్ నెంబర్ 2లో ప్రయాణించినట్లుగా తెలుస్తోంది. విజయ్ రామ్నిక్ లాల్ రూపానీ 1956 ఆగస్టు 2న జన్మించారు. విజయ్ రూపానీ మయభెన్ రామ్నిక్ లాల్ రూపానీ దంపతులకు 7వ సంతానంగా జన్మించారు. వీరు మయన్మార్లోని యాంగోన్లో బనియా కుటుంబానికి చెందినవారు. బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా అతని కుటుంబం 1960లో రాజ్కోట్కు వెళ్ళింది. విజయ్ రూపానీ ధర్మేంద్ర సింగ్ జీ ఆర్ట్స్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి LLB చదువును పూర్తి చేశారు. విజయ్ రూపానీ తన తండ్రి స్థాపించిన రసిక్ లాల్ అండ్ సన్స్ అనే వాణిజ్య సంస్థలో భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత అతను స్టాక్ బ్రోకర్గా కూడా పనిచేశాడు. ఇక విజయ్ రూపానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVPలో విద్యార్థి కార్యకర్తగా కూడా ఉన్నాడు. అలాగే అతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSలో చేరారు. ఆ తర్వాత 1971లో జనసంఘ్లో సభ్యునిగా చేరారు. ఇక భారతీయ జనతా పార్టీ స్థాపించిన మొదటి రోజుల నుంచి పార్టీతో సంబంధం కలిగి ఉన్నాడు. ఈయన 1978 నుండి 1981 వరకు RSS ప్రచారకగా ఉన్నారు. 1987లో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. రూపానీ 1988 నుంచి 1996 వరకు RMC స్టాండింగ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. 1995లో మళ్లీ RMCకి ఎన్నికయ్యాడు. 1996 నుండి 1997 వరకు రాజ్కోట్ మేయర్గా పనిచేశారు. 1998లో బీజేపీ గుజరాత్ యూనిట్ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఇక అలాగే చైర్మన్గా కూడా పనిచేశారు. రూపానీ 2006లో గుజరాత్ పర్యాటకం చైర్మన్గా నియమితుడయ్యారు. 2006 నుండి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు 2013లో బీజేపీ గుజరాత్ యూనిట్ ప్రధాన కార్యదర్శిగా, గుజరాత్ మున్సిపల్ ఫైనాన్స్ బోర్డు చైర్మన్గా పనిచేశారు. 2014 నవంబర్లో ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ మొదటి కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభించింది. రవాణా, నీటి సరఫరా, కార్మిక ఇంకా ఉపాధి మంత్రిత్వ శాఖను నిర్వహించారు. 2016 ఫిబ్రవరి 19న ఆర్సీ ఫాల్తూ స్థానంలో రూపానీ గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడయ్యారు. 2016 ఫిబ్రవరి నుండి 2016 ఆగస్టు వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆనందీబెన్ పటేల్ తర్వాత 2016 ఆగస్టు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విజయ్ రూపానీ. 2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రానీల్ రాజాయాగురును ఓడించి రాజ్కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి పదవికి నామినేట్ అయ్యారు. 2017 డిసెంబర్ 22న శాసనసభ పార్టీ నాయకుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 సెప్టెంబర్ 12 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.